హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ డౌట్ ఏంటంటే బుక్స్ ఏం తీసుకోవాలి సార్, బెస్ట్ బుక్స్ ఏంటిది చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతారు. ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు రీసెంట్గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడ్డది కాబట్టి ఎన్టీపీసీకనే కాదు రైల్వేలో మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సరే నేను ఇక్కడ బుక్ లిస్ట్ అనేది చెప్తాను. యాజ్ వెల్ యాజ్ సంబంధించి ప్యారలల్ ఇంకేం ప్రిపేర్ కావాలనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. రైట్, ఫస్ట్ మీరు అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ సంబంధించి దీన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. సో ఈ యాప్టిట్యూడ్ సంబంధించి బిగినర్స్ అయితే కనుక నా సజెషను మన కిరణ్ స్టడీస్ యాప్లోనే జాయిన్ అవ్వండి, లేదంటే మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా జాయిన్ అవ్వండి. దయచేసి బిగినర్స్ మాత్రం బుక్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కాన్సెప్ట్ ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వడం వేరు. అందుకోసమే బిగినర్స్ ఇప్పుడే మేము కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తున్నాం అనుకున్న వాళ్ళు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మన కిరణ్ స్టడీస్ యాప్లో అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా 0 to హీరో బ్యాచ్ ఉంటుంది, లేదంటే కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు కంప్లీట్గా ఎలా స్టార్ట్ చేయాలి, మోడల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది 0 నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. కాబట్టి బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. లేదు సార్ అనుకుంటే మీకు నచ్చిన ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఇక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత కనుక ప్రాక్టీస్ పర్పస్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. లేటెస్ట్ ఎడిషన్ అని అడగండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ అగర్వాల్ ఇయర్లో రిలీజ్ అయినది కానీ లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి, ప్రాక్టీస్ పర్పస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్ తీసుకుంటే కూడా మీరు బిగినర్స్ అయితే ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నాం అనుకున్న వాళ్ళకి నా దగ్గర కాన్సెప్ట్ లేదు సార్ అనుకునే వాళ్ళు ఫస్ట్ కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి. డెమో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఎందుకు అంటున్నానంటే మీకు ఇక్కడ మీరు బుక్స్ తీసుకుంటే ఎలా షార్ట్ కట్స్కి వెళ్ళాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, కాన్సెప్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. దానివల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అదే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బేసిక్ నుంచి ఉంటుంది. ఎందుకంటే 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించే అనుభవం, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది, 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ మ్యాథ్స్లో. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎలా చదవాలనేది ఒక డైరెక్షన్, ఒక పాత ఏర్పడుతుంది. అప్పుడు మీరు కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళైతే సేమ్ ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్, నాన్ వెర్బల్ అని ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అది తీసుకోండి. కిరణ్స్ పబ్లికేషన్ సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం ఎస్ఎస్సి సంబంధించి ఉంటుంది, అది తీసుకున్నా పర్లేదు. రాకేష్ యాదవ్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా పర్లేదు. సో తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. పుప్పాల శివాజీ సార్ బుక్ కూడా అవైలబుల్గా ఉంటుంది తెలుగు మీడియం, అది తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నది, నేను చెప్పేది ఏదైనా ఒక బుక్కే తీసుకొని ప్రాక్టీస్ పర్పస్కి సరిపోతుంది. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్కి వచ్చేసరికల్లా స్ట్రిక్ట్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏనండి. 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. సో అందుకోసం నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చదివి దానికి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను తయారు చేశాను అనమాట. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అని 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు కంప్లీట్గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మీకు సైన్స్ సమగ్రకంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్గా ఉంటుంది. ఇవి క్లాసెస్కి. మీకు సైన్స్ మీద ఎటువంటి గ్రిప్ లేదు అనుకున్న వాళ్ళకి నా యాప్ నేను సజెస్ట్ చేస్తాను. మిగతా వాళ్ళని నేను చూడలేదు కాబట్టి నేను అక్కడ చెప్పట్లేదు. ఇక బుక్స్ విషయానికి వస్తే కనుక ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు, అది తీసుకోండి. ఇక లేదు సార్ నాకు ఇంకేదైనా బుక్ సజెస్ట్ చేయండి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లూసెంట్ బుక్ తీసుకోండి. అయితే ఇక్కడ నేను చూశాను లూసెంట్ బుక్, నేను చూశాను. కాకపోతే లూసెంట్ బుక్ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే గన్ షాట్గా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ అనేది అర్థం కాదు, అది బట్టే సిస్టమ్ లాగా నాకు అనిపించింది. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. సో అదేంటంటే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి రివిజన్ పర్పస్ ఉపయోగపడుతుంది, కానీ బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టర్మినాలజీ అయితేంది, సో ఆ కాన్సెప్ట్ అయితేంది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ చదవండి, లేదంటే స్టేట్లో ఏదైనా సరే మీకు సైన్స్ సంబంధించి ఏ బుక్ అన్న తీసుకొని నేను బుక్సే కావాలనుకుంటే చదవండి. లేదు సార్ అంత టైం లేదు, అంత వేస్ట్ అనుకుంటే, నేను అంత టైం స్పెండ్ చేయాలనుకుంటే కిరణ్ స్టడీస్ యాప్లో ఎక్స్క్లూజివ్గా రైల్వేకి ఎంత అవసరమో అంతే ఇస్తాను. సో మీకు ఆల్మోస్ట్ ఒక 2300 దాకా బిట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. జస్ట్ 300 రూపీస్ ఏదో ఉంటుంది అమౌంట్. సో సైన్స్ కావాలంటే తీసుకోండి. లేదు సార్ అనుకుంటే మీకు హైటెక్ విజయరహస్యం తెలుగు మీడియం వాళ్ళు కావాలనుకుంటే హైటెక్ విజయరహస్యం అన్న తీసుకోండి. సో అదన్నా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జీకేకి జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి మీరు కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఏంటంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, పోలీస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, రైల్వేకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ నేను ఒక్కొక్క దానికి ఒక ఇండివిజువల్ బుక్ చదివాను. నేను చదివి వాటి క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాటికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇండియన్ హిస్టరీకి ఒక పీడిఎఫ్ ఫైలు, కంప్యూటర్ సంబంధించింది అయితేంది,
పాలిటిక్స్ సంబంధించిన అయితేంది, కంప్లీట్గా రైల్వేకి ఏదైతే అవసరమో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉంటాయి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి కిరణ్ స్టడీస్ యాప్లో. మీరు జీకేకి అనుకుంటే బ్లైండ్గా మీరు ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే నేను చదివి ఎగ్జామ్ రాసి క్రాక్ చేశాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. లేదు సార్ నాకు బయట బుక్కే కావాలి అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లూసెంట్ తీసుకోండి జీకే, తెలుగు మీడియం వాళ్ళైతే హైటెక్ విజయరాశ్రం తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది బుక్ లిస్ట్ అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే చాలండి, 10 బుక్స్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినే లేకోకుండా మీరు వేరేది ఏదైనా ప్రిపేర్ అవుతున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ బుక్కే ప్రిపేర్ కానీ. కానీ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే కోచింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే బిగినర్స్కి మీకు టైం ఉన్నప్పుడు ఓకే, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సబ్జెక్ట్లన్నీ చదివారు, సరే మన యాప్లో జాయిన్ అయ్యే ద్వారా ప్రిపేర్ అవుతారా, వేరే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతారా, లేదంటే నేను ఇక్కడ చెప్పిన బుక్స్ ద్వారా ప్రిపేర్ అవుతారా, అప్ టు యూ. మీకు నచ్చితేనే మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. అయితే మీరు కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత మాక్ టెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత చదివినాం అన్నది కాదు, మనకెంత మైండ్లో గుర్తుంది, అది ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా, నువ్వు ఎన్నిటికి ఆన్సర్ పెడుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, దేంట్లో పాజిటివ్ అంటే నీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంది, రాని సబ్జెక్ట్ ఏంది అనేది ఇవన్నీ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మాక్ టెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రియల్ ఎగ్జామ్ ఎలా రాస్తామో అలా ప్రాక్టీస్ చేయడాన్ని మాక్ టెస్ట్లు అంటాం. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో 2000+ మాక్ టెస్ట్లు, 2000కు పైగా ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్ట్ అనమాట. సో మీకు అన్ని సబ్జెక్టులు అర్థమెటిక్, రీజనింగ్ అయితేంది, ఎన్సీఆర్టీ బేస్డ్ సైన్స్ అయితేంది, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇవన్నీ కూడా మీకు అప్డేటెడ్తో పాటుగా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో మాక్ టెస్ట్లో ఒకటి, సరే మీరు నచ్చితేనేమో కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి, లేదంటే బుక్స్ తీసుకోండి. మా దగ్గర ఆల్రెడీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ చెప్పిన బుక్స్ అన్న ప్రాక్టీస్ చేయండి. కానీ మాక్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా రైల్వే ప్యాటర్న్, రైల్వే ఫాలో అవుతున్న ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే కాబట్టి మాక్ టెస్ట్లు మాత్రం మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ కొన్ని ఫ్రీ మాక్ టెస్టులు రాయండి. నేను చెప్తున్నాను కాదు, ఫస్ట్ కొన్ని ఫ్రీ మాక్ టెస్టులు రాసి విత్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చూడండి. ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఉంటుంది. అది చూసి మీకు నచ్చితే కనుక వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం చాలా సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉంటాం, కానీ రైల్వేల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది అని మాకు తెలియదు కదా. మనం ఎంత ప్రిపేర్ అయినా సరే, ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఇన్ని బుక్స్ మనం ప్రిపేర్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలియకుండా మన ప్రిపరేషన్ అయితే సాగించలేం కదా. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అందుకోసం మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఇవంతా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత లేదా ఇండివిజువల్గా ప్యారలల్గా అయినా సరే మీరు మాక్ టెస్టులు రాసేటప్పుడు ఓకే నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఈ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉన్నాను, నేను మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్లో స్పీడ్ లేకపోతున్నాను, ఎస్ రీజనింగ్ పర్ఫెక్ట్ ఉన్నాను, నాకు అర్థమెటిక్లో ఈ టాపిక్లో వీక్ ఉన్నాను, రీజనింగ్లో ఈ టాపిక్లో స్ట్రెంత్ ఉన్నాను, సైన్స్లో ఈ టాపిక్ వీక్ ఉన్నాను అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు మాక్ టెస్ట్ రాసినప్పుడు తెలుస్తుంది. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు అందుకోసమే టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటుంది, మినీ మాక్ టెస్ట్ ఉంటుంది, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా మాక్ టెస్ట్లు ఉంటుంది. సో చాలామంది ఎగ్జామ్స్ రాస్తారండి, మన యాప్లో నార్త్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు. అందుకే మీకు అక్కడ ఆప్షన్స్ ఇప్పుడు మనకేంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 15 లాంగ్వేజెస్లో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో భారతదేశంలో ఉన్న మనకి 15 లాంగ్వేజెస్లో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అందులో తెలుగు కూడా ఉంటుంది అనమాట. రైల్వే ఎగ్జామ్ చాలామందికి అపోహ, తెలుగు మీడియం ఉంటుందా ఉండదని. ఎస్ తెలుగు మీడియం కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడ తెలుగు అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే తెలుగులో వస్తుంది, బై డిఫాల్ట్ ఇంగ్లీష్ కూడా వస్తుంది. మీరు అక్కడ తెలుగు అని క్లిక్ చేయలేదనుకో బై డిఫాల్ట్ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. అందుకోసమే సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన బుక్స్తో పాటుగా ఇవంతా ఒక ఎత్తు, ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం 50% అయితే రిమైనింగ్ 50% మాక్ టెస్టులు రాయడం అనమాట. వీటన్నిటికి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే నీకు టైం మేనేజ్మెంట్, అసలు ఎంత టైంలో నువ్వు ఒక క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నావు అనేది మీకు తెలుస్తుంది అనమాట. అది మనం ఏంటంటే 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఎగ్జామ్ తీసుకోండి, 90 మినిట్స్ అంటే 90 నిమిషాలు, గంటన్నర మాత్రమే టైం ఉంటుంది. కానీ క్వశ్చన్లు ప్రిలిమ్స్ CBT 1 వచ్చేసరికి 100 క్వశ్చన్లు ఉంటాయి, CBT 2 వచ్చేసరికి 120 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ చేసుకున్న ఒక్క క్వశ్చన్ 40 సెకండ్ల లోపే నువ్వు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మరి ఇంత క్యాలిక్యులేషన్ ఎప్పుడు వస్తుంది, మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది. ఓకే నేను సటన్గా ఈ టైం పీరియడ్లో నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నాను, ఎస్ నేను ఈ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉన్నాను, ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను అనేది అంత టోటల్ సినారియో మొత్తం మీకు మళ్ళీ మీ కేటగిరీ వైజ్గా మీకు ర్యాంక్ తెలుస్తుంది. మన కిరణ్ స్టడీస్ యాప్లో అలా డిజైన్ చేశాను యాప్ మొత్తాన్ని కూడా సేమ్ ఇంటర్ఫరెన్స్. మీరు డైరెక్ట్ రియల్ ఎగ్జామ్
రైల్వే ఎగ్జామ్కి వెళ్ళి మీరు రాస్తారు కదా, మీరు ల్యాప్టాప్లోకి వెళ్ళి అక్కడ సిస్టమ్ ముందు కూర్చుంటారు కదా, సేమ్ అదే ప్యాటర్న్ని మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను మాక్ టెస్ట్లకి ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్లో రాసుకోవచ్చు, మొబైల్లో కూడా రాసుకోవచ్చు, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డెమో మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి, కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి రాయండి, క్లాసెస్ కూడా చూడండి. సార్ నాకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది, నేను నేర్చుకుని అనుకుంటే కనుక ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక్కటి మాత్రమే చదవండి. చాలామందికి ఏంటంటే కిరణ్స్ పబ్లికేషన్ తీసుకుంటా సార్, రాకేష్ యాదవ్ బుక్ తీసుకుంటాను సార్, అమిత్ ఈ బుక్ ఈ బుక్ అవన్నీ వద్దు. ఏదైనా ఒకటే తీసుకో. మీరు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతురా, అదే ఫాలో అవ్వండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకురా, అదే ఫాలో అవ్వండి. కిరణ్ స్టడీస్ యాప్లో మీరు వీడియోస్ చూసి అక్కడ పీడిఎఫ్ ఫైల్స్ ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్ రాస్తారంటారా, చాలు. సో మన యాప్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్పేది అదే. ఏంటిది? వీడియోస్ వినండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫైల్స్ ప్రాక్టీస్ చేయండి, మాక్ టెస్టులు రాయండి, ఎనఫ్, అంతే. ఇక మీరు నేను ఎందుకు అలా చెప్తున్నానంటే బిగినర్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి, అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. దయచేసి మీరు ఆ తప్పు చేయకండి, చాలా టైం పడుతుంటుంది. మీరు ఇప్పుడు కొత్తగా మీరు ఇప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడే ఇంటర్ అయిపోయిన వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారనుకోండి, మీరు కోచింగ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ డైరెక్ట్గా వితౌట్ కోచింగ్ వల్ల మీరు బుక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ స్టేషన్కే వెళ్ళిపోతారు. అంటే ఆ సబ్జెక్ట్ మీద ఒక ఫోబియా ఏర్పడి ఒక భయం అనేది ఏర్పడుతుంది. అందుకోసమే బిగినర్స్ అలాంటి మిస్టేక్ చేయకండి. సో ఒకసారి స్క్రీన్ షాట్ కావాలన్నా సరే తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఈ బుక్స్ అన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎన్సీఆర్టీ చదివే విధానం కూడా ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేయొద్దు. రిమైనింగ్ వాటికి కూడా ఇప్పుడు మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని చెప్పాను కదా, హిస్టరీకి కానీ, పాలిటీకి కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎన్సీఆర్టీ మీకు టైం ఉంటే సఫిషియెంట్గా, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఐ ప్రిఫర్ టు ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం. ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంది. సో నేను అవన్నీ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసి మీకు మాక్ టెస్ట్లో రూపంలో ఇస్తున్నాను, విత్ డయాగ్రామ్తో సహా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ క్వశ్చన్ కిందనే ఉంటుంది అనమాట. సో అంత ఇంటర్ఫరెన్స్ అనేది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా సో సాఫ్ట్వేర్ డిజైన్ చేశాం కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. కొత్త వాళ్ళు ఉంటే చాలామంది మన యాప్లో ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొత్త వాళ్ళు బిగినర్స్ ఉంటే కనుక మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఈ రోజే మన ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బుక్స్ కావాలంటే ఈ బుక్స్ తీసుకోండి, కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, బిగినర్స్ మాత్రం మిస్టేక్ చేయొద్దు. ఓకేనా? ఒకవేళ మీకు రైల్వేకి సంబంధించి కానీ, మెడికల్ సంబంధించి కానీ, ప్రిపరేషన్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అని మీరు ఎంటర్ చేశారనుకోండి, సో అక్కడ డైరెక్ట్ నాతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు. అక్కడ టైం స్లాట్ కూడా ఉంటుంది, నేను ఏ టైం ఫ్రీగా ఉంటానో ఆ టైం మీరు కాల్ చేసుకునే దాంట్లో కూడా మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు నన్ను ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. లేదు సార్ అనుకో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ చాట్ బాక్స్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ నుంచి కూడా మీ యొక్క డౌట్ని కామెంట్ చేయొచ్చు. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ అండి, టైం పోతే మళ్ళీ రాదు. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే నీకు రైల్వే జాబే నీ లక్ష్యం అనుకుంటే ఈరోజు డే 1 అనుకొని ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనో టైం పాస్కి మాత్రం 50-50గా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. మనం సగం ప్రిపేర్ అయ్యామనుకోండి మన లైఫ్ సగంగానే ఉంటుంది. అట్లీస్ట్ సగం ప్రిపేర్ అయిన ఒక క్లారిటీ ఉంటుంది, కానీ అన్నిట్లో మనం టచ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పారు, వీళ్ళు ఇంపార్టెంట్ చెప్పారని కాదు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్నే ఒక 10 సార్లు 20 సార్లు రివిజన్ చేస్తే నీకే తెలుస్తుంది అందులో ఏది ఇంపార్టెంట్ అనేది. నువ్వే ఒక షార్ట్ నోట్స్ మేకింగ్ని తయారు చేసుకుంటావు. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక నీకు వచ్చిందంటే ఈ ఎగ్జామ్ కాకపోయినా ఏ ఎగ్జామ్ రాసినా సరే కొంచెం టైం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎస్, నేను కూడా అలా సక్సెస్ అయినండి. చాలామంది సక్సెస్ అయిన సీక్రెట్ కూడా అదే అనమాట. ఒక్క బుక్ని ఎక్కువసార్లు చదవాలి, దాంట్లో షార్ట్ నోట్స్ రాసుకోవాలి, రివిజన్ బాగా చేయాలి, మాక్ టెస్ట్లు బాగా రాయాలి. ఓకేనా? సో మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే అన్ని రైల్వేకి సంబంధించి అన్నీ ఉంటాయండి. ఇది ఒకటనే కాదు, మీరు రైల్వేకి సంబంధించి ALP కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, RPF SI కానిస్టేబుల్ కానీ, RRB JEకి సంబంధించి CBT 1, పారామెడికల్ సంబంధించి 30 మార్క్స్ మాత్రమే ఉంది, మీ కోర్స్ సబ్జెక్ట్ అవైలబుల్గా లేదు. ఇక NTP సంబంధించి గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ సేమ్ సిలబస్. అండ్ గ్రూప్ D కూడా మీకు అప్కమింగ్ రాబోతుంది, అక్టోబర్లో మనకు మ్యాక్సిమం నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు గ్రూప్ Dకి ప్రిపేర్ అవుతున్నా సరే 10th అండ్ ప్లస్ ITI తోటి, సో వాటికి సంబంధించి కూడా కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. మన క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్ ఉంటాయండి. సో ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఒక గోల్ పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని ఇయర్లో 2024లో నా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, 2025లో జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు సాగండి. కిరణ్ స్టడీస్ యాప్ ఎప్పుడు మీకు ముందు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సపోర్టుగా, ఆల్వేస్ మీకు ఎగ్జామ్ పరంగా ఏ డౌట్ వచ్చినా సరే కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.